ఈ రోజు మన ఫౌండేషన్ స్టార్ట్ అన్ని రెడీ చేసావా? అన్ని రెడీ చేస్తా. చైర్లు రెడీ చేస్తా సార్. మల్లెపూలు రెడీ చేస్తా. సాల్వా రెడీ చేస్తా. అవేం అవసరం లేదు, మన ఖాళీ ఉంటే సరిపోద్ది. సార్ వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు డోనర్స్. ఓహో ఇస్తారా? లేదు, ఇస్తే తీసుకెళ్ళిపోవడం వచ్చారు వీళ్ళు. ఓహో పార్ట్స్ అన్ని పోయాయి. ఈడు కూడా ఉంది, అది పని చేయట్లేదు. మన దానికి ఇప్పుడు మంచి స్పెషల్ గెస్ట్ చేస్తున్నాడు. ఎవరు సార్? వాడు కనబడితే కనబడితే చూడటమే. వాడు నిల్చుంటే నిల్చున్నట్టు ఉంటది. వాడు చెయ్యి ఎత్తితే చెయ్యి ఎత్తినట్టు ఉంటది. చిన్న స్మెల్ వస్తే చేయించమని చెప్పాలి మన. అదే సార్, ఇంతకీ ఎవరు ఆ గెస్ట్? అటు చూడు, ఇటు నుంచి వస్తాడు. చూసారు కదండి, మందే ఫౌండేషన్ వేడి వేడిగా వేడి వేడిగా. వేడి వేడిగా ఏంటండి? పార్ట్స్ ఉంటాయి కదండి, అవి చనిపోయిన తీసుకొని మనం జాగ్రత్తగా ఉంచుతాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వేడి వేడిగా ఇచ్చేస్తాం వాళ్ళకి. చల్లారిపోతే ఓవెన్ లో పెట్టిస్తారు. అసలు మీరైనా ఫౌండేషన్ ఎప్పుడైనా హెల్ప్ చేశారు సార్? బ్లడ్ డొనేషన్ చేసేవాడిని. ఇప్పటికి బ్లడ్ ఎంతమందికి ఇచ్చారు సార్? నేను రోజుకు వాళ్ళకి ఇస్తా ఉంటా. అలా చేస్తారు సార్? పొద్దున్న డొనేట్ చేసి రాత్రి ఎక్కించుకుంటా. మళ్ళీ పొద్దున్న డొనేట్ చేసి రాత్రి ఎక్కించుకుంటారా? మనం 3 సార్లు ఇచ్చా. ఒకే రోజు 3 సార్లు. ఎలా ఇచ్చారు సార్? డైరెక్ట్ ఇట్టించో టూ బిట్టించో టూ బిట్ దిగుతూ ఉంటుంది, డెక్కుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ అలాగే సార్, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రోజుకి ఒకసారి ఇచ్చాడు. ఒకసారి ఇచ్చాడు, పోయాడు. ఫౌండేషన్ పెట్టడం మీకు ఎలా అనిపించింది? మా నాన్నమ్మకి 2 చేతులు లేవు సార్, లారీ వచ్చి గుద్దేసింది. దాంతో నేను ఫౌండేషన్ పెడతాను డిసైడ్ అయ్యాను. దానికి దీనికి సంబంధం ఏంటి? అదే ఆడు 2 చేతులు ఇచ్చుంటాయి వేరే వాళ్ళు, లారీ ఆపేది కదా. ఎలాగా అసలు మీ నాన్నమ్మకి 2 చేతులు ఎలా పోయినాయి? ఎంతమంది వేరే లారీ ఆపింది, పోయాయి. నాకు కూడా ఒకటి పోయింది సార్. ఏంటి? నాకు 2 కిడ్నీలు ఉండేవి సార్. ఒకసారి ఇడ్లీ షాప్కి వెళ్తే బిల్లు కట్టలేదని వాడి కిడ్నీలు తీసుకున్నాడు సార్. ఇలాగ చాలా మంది బాధ్యత ఉన్నారు సార్. మన బాధ్యతలు మీ గురించి చాలా విన్నాను సార్. మీలా ఉన్న మెయిన్ పార్ట్ చాలా బాగా పనిచేస్తుంది, మీ బ్రెయిన్. రెడీ సార్? ఏంటి బొకే సార్? బొకేనా? ఆ సీజీలు వేసుకుంటా, గ్రాఫిక్స్ చిన్న పోజెస్ సరిపోద్ది మనకి. బొకే లేదు, పోజ్ చేస్తారు చిన్నది. దండ వేసుకోండి. ఏంటి దండ ఏం లేదు? సీజీలో వేసుకుంటా సార్. సాల్వా సార్. ఇది కూడా సీజీలో వస్తుంది. అన్ని సీజీలు వేస్తారు సార్. సార్. మా అందరితో ఒక ఫోటో సార్. మీరు దిగండి. ఏ నన్ను సెల్ఫీ మళ్ళీ కూడా సీజీలు యాడ్ చేసుకోండి. వీడికి చూడండి, వీడికి కిడ్నీ ప్రాబ్లం. వీడికి కిడ్నీ ప్రాబ్లం. మరి ఏం చేయక్కడ పెట్టుకున్నాడు? ఆడి మతిమరుపు. ఈవిడ చూడండి, హెయిర్ ఫాల్. అదే హెయిర్ బానే ఉందిగా. కనుబొమ్మలో ఊడిపోతుంది సార్. మా ఫౌండేషన్ కోసం మీరు ఏమనుకోండి చెప్పండి. నేను కూడా డొనేట్ చేస్తాను సార్. మీరు ఓపెన్ చేయడానికి వచ్చి మీరు పార్ట్స్ జనాలు ఆనందంగా ఇంకేం కావాలి? చప్పట్లు. సైన్ చేయండి సార్. ఇదేంటి ప్రోడక్ట్స్ కార్డు ఇచ్చారు? మా అబ్బాయిదేంటి సార్, సైన్ పెట్టడం చిరాకేస్తున్నాడు. మార్కులు చూడండి అలాగే. నన్ను పెట్టమంటారు? ఫ్లో లో పెట్టేయండి సార్. అడుగుతారు ఎవడు ఎదవని, మీ పేరు చెప్పొచ్చు కదా. ఎంత పెద్ద హృదయం ఏంటి సార్, వచ్చి రాగానే మొత్తం అని ఇచ్చేసారు. పర్లేదు, దట్స్ ఓకే. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళండి. ఇదేంటి నెంబర్ అవ్వకుండా ఇంటికి వచ్చా? రాత్రి అంతా ఇక్కడే ఉన్నానండి. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావు? మేము కూడా ఎక్కడ ఉన్నాం సార్. మీరందరూ ఏంటి ఇంటికి వచ్చారు? మీరు పార్ట్స్ డొనేట్ చేశారు కదా సార్. అవును, డొనేట్ చేసా. మీలో ఒక్కొక్క పార్ట్ మా అందరికి ఒక్కొక్కరు కావాలి సార్. తర్వాత కదా డొనేట్ చేసేది. అదే మీరు ఎప్పుడు పోతారా అని వెయిట్ చేస్తున్నాం సార్ అందరం. సార్ ఏంటి సార్, దేనికి వచ్చారు సార్? ఎవరెవరు దేనికి వచ్చారు అసలు? సార్ వీడికి ఏం కాదు, నీకేం కాదు చెప్పు సార్. మీ లిప్స్ అలా ఎలా అయింది సార్? చూడండి సార్, మీరు ప్రతి పార్ట్ రాశారు ఇంట్లో. ప్రతి పార్ట్ గోర్లు కూడా డొనేట్ చేస్తారా? గోర్లు కూడా సార్. మీరు అన్ని డొనేట్ చేశారు, మీ పార్ట్స్ మేము కేర్ తీసుకుంటాం. మీరు అన్ని కూర్చోండి సార్. మీరు ఇంటికి ఎలా వచ్చేస్తారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఒక 2 నిమిషాలు నా టైం నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఏంటిది? ఇంకా పోలేదురా బాత్రూమ్, జస్ట్ పడ్డా నేను. మీరు బాత్రూమ్ లో పెదాలతో ఏం చేయలేదుగా? అదే చాలా ఇంపార్టెంట్ అయ్యి నాకు.
కాదు సార్ ఇదేం టార్చర్ సార్ రాశారని చెప్పి ఇంటికి వచ్చేసి ఎప్పుడు పోతానని వీళ్ళు ఎవరు నాది ఆ ఏవో పెదేళ్ళ ఏంటి సార్ ఇది పోయేదాకా మీరు నాతోనే ఉంటారా పక్కా మీరు కూర్చోండి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్ అన్నిటికీ మిమ్మల్ని తీసుకెళ్ళలేను కదా వెళ్ళండి సార్ మేము కూర్చుంటాం పక్కన మీరు కూర్చుంటారా మీ ప్రోగ్రామ్ మీరు చేసుకోండి ఆడియన్స్ లో చూసుకొని క్లాప్స్ కొడుతుంటాం మీ షో చూస్తూ సార్ నేను వెళ్ళే ప్రోగ్రామ్స్ కి మీరు సార్ మీరు అరొద్దు గొంతు పోయిందంటే గొంతు ఒకటికి ఇవ్వాలి మీరు గొంతు కూడా రాశారు ఆల్రెడీ రాశారు గొంతు ఒకటికి ఎవరికి అనరే ఎవరికి మ్యాక్కి నేను అలా బయటికి వెళ్ళి వస్తాను సార్ అదండి సార్ అతను కలిసి వెళ్దాం సార్ నేను వెళ్ళే చోటు వేరు సార్ మీరు రాకూడదు చూస్తాం సార్ మీరు ఏం చేస్తారు సైన్ పెట్టండి దేనికి సార్ మీ పన్ను మీద పన్ను ఉంది కదా అది వాళ్ళు బుక్ చేసుకున్నారు పన్ను మీద పన్ను ఇవ్వండి సార్ పన్ను కూడా ఇస్తారా సార్ ఎస్ సార్ అన్ని డొనేట్ చేశారు సార్ మీరు ఇంతెందుకు సార్ మీరు తినే తర్వాత అంటారు చూడు అది కూడా రాసిచ్చారు సార్ కొండ కొట్టమంటే కొట్టేస్తా చాలా సేపు నుంచి పట్టుకొని ఉన్నా సరదా పడుతున్నా చచ్చిపోండి చచ్చిపోండి సార్ ఏ నా వల్ల కాదు సార్ చచ్చిపోండి చచ్చిపోతాను ఆపర్రా మీరు చచ్చిపోండి సార్ కంగారు పడద్దు అందరికి సెపరేట్ చేస్తాను వేడివేడిగా అది పట్టండి తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు ఒక్కరితో సరిపోలేదు ఇంకోళ్ళతో నాట్యం ఏంటి కట్టుకున్న భర్త పిలిస్తే రావడానికి నీకు ప్రాబ్లం ఏంటి 2 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు ఆఫీస్కి వెళ్ళరా ఇంకా వెళ్తాను లేదు దానికి టైం ఉంటుంది మొన్నటి వరకు లాక్డౌన్ అన్నారు లాక్డౌన్ అయిందిగా వెళ్ళొచ్చుగా అంటే 6 నెలలు లాక్డౌన్ ఇంట్లో ఉండి పిల్లానికి ఎడిక్ట్ అయిపోయి ఇప్పుడు వెళ్ళాలంటే చాలా కష్టం చుట్టుపక్కల ఊస్తున్నారు నీ మొగుడు పనికి వెళ్ళడా ఇంట్లోనే ఉంటాడా ఏంటి మాట్లాడుతున్నావు ఇదే మాట పెళ్లి చూపులప్పుడు మీ నాన్నకు నచ్చలేదని చెప్పుంటే ఈ సంబంధం అయ్యేదా నా కర్మ అప్పుడు నాకు తెలియక ఒప్పుకున్నా ఎద్దు బాగుంటే అద్దె బానే వస్తుంది కానీ మీరు బానే ఉన్నారు అద్దె లేదు 2 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోయినా నీతో కాపురం చేశా ఇవాళ అటో ఇటో తేలిపోవాలి బాబు బాబు ఏం బాబు ఎద్దు బాగుంటే అద్దె వస్తుందని చెప్పి నీ కూతురు ముద్దుగా నాతో రొమాన్స్ చేసిందిరా ఇప్పుడే చెప్తున్నా 2 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు నీ కూతురు విడాకులు ఇచ్చేస్తున్నా నీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఏంటి బాబు నీ కూతురు కాపురం బాగుండాలంటే ఒకసారి నీ చిన్న కూతురుని పిలు బాబు బాబు ఎంత మాట అన్నావు అది ఇంకా చిన్న పసిపిల్ల భార్య ఉంటుండగా చెల్లెలు చేసుకోవడం చాలా తప్పు బాబు నేను ఒకసారి పిలమన్నా ఇంకా డైలాగ్ కూడా పూర్తి కంప్లీట్ చేయలే ఒకసారి రమ్మని చెప్పు అమ్మా డాడీ బావ పిలుస్తున్నాడమ్మా చూడు చూపించు చూడు మరదలు మీ అక్క జీవితం బాగుండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే దానికి పిల్లలు పుట్టట్లేదు బయటకు వెళ్తే సొసైటీలో చాలా చెడ్డ పేరు ఆలోచించుకో నిజం చెప్పాలంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను నిన్నే చూసా ఆవు లాంటి నిన్ను చూసి పేడ లాంటి దాన్ని ఎందుకు చేసుకున్నానో తెలుసా ఏ రోజుకైనా సరే నీ మెల్లో తాళి కట్టాలని అక్క జీవితాన్ని నాశనం చేస్తావా ఆలోచించుకో వాడెవడి కోసం 7 సంవత్సరాల జీవితం నాశనం చేసుకుంది వాడు వస్తాడన్న నమ్మకం కూడా లేదు వచ్చిన ఏ పరిస్థితిలో వస్తాడనేది ఎవరికి తెలియదు పూర్తి ఆరోగ్యంగా ఉంటాడని నమ్మకం అవసరం లేదు ఏంటి అక్క జీవితాన్ని నాశనం చేస్తావా నన్ను పెళ్లి చేసుకుంటావా ఇంకేముంటది ఎస్ అంటది పోరా గెట్ అవుట్ ఇన్ని రోజులు బావా అని ఏదో ఎంతో కొంత రెస్పెక్ట్ ఇచ్చా నీకు నా మీద అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉందని అసలు ఊహించుకోలేదు డాడీ నాకేం తెలియదు కానీ అక్కకి ఫెంటాస్టిక్ మోడ్ తీసుకొని పెళ్లి చేయండి అంతే అమ్మా నువ్వు పోరా చారీ గారు మీరు ఎక్కడున్నా సార్ అర్జెంట్ గా రావాలి పెళ్లి కొడుకు పిలిపించండి నాలుగు బుద్ధి లేకపోతే మీరేం చెప్పాలి మీ నాన్న అంటే కొంచెం వయసులో ఉన్నాడు చలికాలం కొంచెం ఆవేశపడ్డాడు మీరే చెప్పాలి కదరా నాన్న నీకు ఇంకో పెళ్ళొద్దు ఆ నాన్నలోని అమ్మని చూసుకుంటావని చదువుకోండి ఒరే పోరంబోకు వాళ్ళు పెళ్లి కొడుకు అమ్మాయిని చూడడానికి వచ్చారు పిల్లలు కాదు రెడీ సిమ్ కార్డు గడా వచ్చా సిగ్గులేదురా పెళ్లి అయిపోయి 2 సంవత్సరాలు నాతో కాపురం చేసి విడాకులు ఇస్తున్నాను అలాంటి అమ్మాయిని చేసుకుంటావరా నీకు సిగ్గు నాకెందుకు తున్నపోతా ఆ అమ్మాయితో నేను 2 సంవత్సరాలు కాపురం చేసి నువ్వెవరిగా చెప్పడానికి బయటకు వెళ్తే పెళ్లి అయిపోయిందని చేసుకున్నావు అంటారు అందరూ నిన్ను బయటికి వెళ్తే పెళ్ళం వదిలేసినోడు అంటారు
బయటికి వెళ్తే పెళ్ళం వదిలేసింది, భాస్కర్ పెళ్ళం వదిలేసింది, వీళ్ళ ఏదో లోపం ఉంది అని అంటారు నిన్ను. చూస్తా ఎలా జరుగుద్దో. పిలిపించి మీ అమ్మాయిని. దూరం నుంచి మాట్లాడాలి పెళ్లి చూపుల్లో. దగ్గర నుండి నువ్వేం పీకావు? వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, నాలో బాడీ లేకపోయినా కావలసినంత పవర్ ఉంది. అరిగిపోయిన బ్యాటరీ, నేను ఫ్రెష్ బ్యాటరీ. కాకపోతే కొద్దిగా ఉబ్బాడంతే ఆడు. గుర్తుపెట్టుకోరా, నువ్వు గన్ను లాంటోడురా, నేను తూటాలంటోడు. గన్ను ఇంతుంటే సరిపోదురా, తూట ఎంత ఉందన్నది ముఖ్యం. నువ్వు ఎప్పటికైనా ఇక్కడే ఉంటావు. నీ చెయ్యని వెళ్తాను రా. బేబీ, మనం 365 రోజులు హనీమూన్ లోనే ఉందాం. కావాలంటే నీకు 2 రోజులు గ్యాప్ ఇస్తా. మనం అంత స్ట్రాంగ్. ఇది ఓవర్ అవుతుందరే. ఆ రింగులు ఇవ్వండి, ఎంగేజ్మెంట్ రింగులు. కంగ్రాచులేషన్ అండి. 1 minute. ఏం పవర్ నరేష్ నీకు. ఎంగేజ్మెంట్ ఏందిగా, ఇప్పుడు పెళ్లి ఎలా చేసుకుంటారా? నేను నీలా కాదురా, ఎంగేజ్మెంట్ అయినా పెళ్లి చేసుకుంటారా. నా మనసు వెన్నరా. పోరా అయితే బయటికి. మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. పచ్చత్తి పండులో ఉన్నావు రజత్. నీకు స్వీట్ తినిపిస్తాను బేబీ. ఆ పట్టు నాకు పెట్టు. నువ్వెట్లా మధ్యలో వచ్చావు? ఎవరికి పెడతావురా స్వీటు? నా పిల్లలకి రా. నీ పెళ్ళానికి స్వీట్ పెడితే అది లోపలికి వెళ్ళి నా బేబీకి కపం చేసి దగ్గొచ్చి జలుబు వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నీ పెళ్ళాన్ని నువ్వేమైనా చేసుకో, బేబీ జోలికి వస్తే తోలు తీస్తా. మనకెందుకు, వాడిని ముందు పంపించండి. బయటికి పోరా బేబీ. మనం గుడికి వెళ్దాం పద బేబీ. గుడికి వెళ్ళి మెట్లు ఎక్కితే నా బేబీకి చాలా ప్రమాదం. నువ్వు మెట్లు ఎక్కొద్దు, కావాలంటే ఇలా చేతులు పెడతా, దీని మీద నడుచుకుంటా. ఇంకా బాడీ మొత్తం పెట్టి ఊరంతా సరిపోతుంది. చెప్పాగా, భార్య నీదే, బేబీ నాది. ఇప్పుడు ఇలా కాదురా. హలో పంతులు గారు. హలో పంతులు గారు, అర్జెంట్ గా పెళ్లి ముహూర్తం పెట్టండి. అర్జెంట్ గా నాకు ముహూర్తం పెట్టండి. ఏంటి 26? ఏంట్రా, ఎవరికి ఫోన్ చేసావురా? నువ్వే ముహూర్తం పెట్టుకున్నారా? పెళ్లి ముహూర్తం పెట్టుకున్నా. నేను నా పిల్లానికి శ్రీమంత్ ఇచ్చి నా బేబీకి శ్రీమంతం ముహూర్తం పెట్టుకున్నాను. అయిపోయావు నువ్వు. చూద్దాం. చెప్తానురా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. బేబే, నువ్వు పుట్టినాక నీకు తమ్ముడు ఎలాగుండాలి? మహేష్ బాబులా ఉండాలి. మహేష్ బాబు ఇంకెవరు కావాలి నీకు? సంపూర్ణేష్ బాబు కావాలి. నీ అబ్బా మరి బేబీ మాట్లాడుతుందిరా. భాస్కర్ గారు, చాలా సంతోషంగా తండ్రి అయ్యాను. ఇడే మగుడు, కొత్త మగుడు. కంగ్రాచులేషన్ అమ్మా. ఈ లిల్లు పుట్టుగాడేవాడు బావా. అంటే మీ చెల్లికి కాబోయే కొత్త మగుడు ఆడే. అరే సిగ్గు లేదురా నీకు. మనిషివా భాస్కర్ వీరా నువ్వు? ఆల్రెడీ పెళ్ళై తల్లి కాబోతుంది, అలాంటి ఆవిని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నీ ప్లేస్ లో కనుక నేనుంటే ఈ పాటికి ఊరేసుకొని చచ్చిపోయాడు. సిగ్గులేనాడా. మావయ్య, అచ్చడికి సంబంధం క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేయడం ఏంటి బాబు? లోకమంతా పెళ్ళైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు అంటున్నారు. నా ముఖం మీద పువ్వుని పూస్తున్నారు. ఐ హేట్ దిస్ సంబంధం. నువ్వు చేసుకోకపోతే నా పిల్లని నేను పెళ్లి చేసుకుంటా. నీకంత సీన్ లేదా? మొన్నటిదాకా తల్లి అవ్వలేదని వదిలేసా, ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. విడాకులు క్యాన్సిల్. ఎర్రి పప్ప ఆడు ఎర్రి పప్ప అన్నాడన్నా. అరే భాస్కర్, కొండెర్రి పప్ప. ఇదంతా మేము ఆడిన డ్రామా. ఎర్రి పప్ప అంటే నువ్వు దాని కొత్త మొగుడు కదా? బొంగే కాదు. అనవసరం విడాకులు క్యాన్సిల్ చేశారు, మళ్ళీ రెండోసారి విడాకులు అప్లై చేస్తే బొక్కలు తంతారు. అర్థమైందా? సచ్చినట్టు నువ్వు దాన్నే చేసుకోవాలి, దాంతోనే లైఫ్ లాంగ్ ఉండాలి. మావయ్య, ఎలా అయ్యింది ప్లాన్? అలాగే ఇచ్చావు. జమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది. నేను కొండరి పప్పు చేసినందుకు బాధపడలేదు. ఇదంతా నాటకమైనా పర్లేదు, కడుపు మాత్రం నాటకం కాదుగా. ఇదే అసలైన నాటకం అండి. కొండకాకి